టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ దేశంలో అభివృద్ధి జరుగుతుందని స్పష్టీకరణ. అలమూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి. ప్రతిపక్షాలు కుట్రల్ని మోసాన్ని నమ్ముకుంటే జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని చిర్ల జగ్గిరెడ్డి. నేలకొండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశానికి హాజరైన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి. రైతులను నిండా ముంచిన దగుల్బాజీ ప్రభుత్వం అంటూ దుయ్యబడిన నామా నాగేశ్వరరావు. మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డి కార్యాలయం ముందు దిలావర్పూర్ గ్రామ రైతుల ఆందోళన. చెరువు మట్టిని అక్రమంగా దళారులకు అనుమతి ఇస్తున్నారంటూ ఆరోపణ. మోడీని విమర్శించే అర్హత స్థాయి రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్. భువనగిరి కిల్లాపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. బుర్ర నర్సయ్యగౌడ్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ గెలవడానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఉంది అన్నారు. నాకు మోదీపై నమ్మకం ఉంది. మోదీ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాయి. దేశంలో అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థిగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో కలిసి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. రామ భక్తులుగా మండు టెండను లెక్క చేయకుండా ఎత్తినటువంటి కాషాయ జెండా దించకుండా భువనగిరి కిల్ల మీద కాషాయ జెండాను ఎగరవేస్తామని చెప్పి మీరందరూ కంకను మూడిపోయి హనుమాన్ జయంతి సందర్భంగా సంకల్పం తీసుకుంటున్న మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మోదీ గారిని విమర్శించే స్థాయి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని అడుగుతున్నాను. ఇవాళ बोलो भारत माता के, राम लक्ष्मण जानकी. दोस्तों, साथियों, आज मेरा सौभाग्य है कि लक्ष्मी नारायण मंदिर के पवित्र धरती में मुझे आने का सौभाग्य. लक्ष्मी नरसिम्हा, मैं आप सबसे आशीर्वाद मांगने आया हूं. मेरे लिए नहीं, नरेंद्र मोदी जी के लिए. हम सब चाहते हैं कि नरेंद्र मोदी जी के हाथ मजबूत हों दिल्ली में, और हाथ मजबूत करने का सबसे अच्छा तरीका है कि भुवनगिरी के लोग डॉक्टर बूरा नरसయ్యగౌడ్ गारू जी को भारत के संसद में भेजें. आप सब जानते हैं कि 10 साल पहले ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశంకు ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలి నీటి బుడగ లాంటివని, రైతులు పండించే వరి పంటకు నీరు అందించలేక వరి పంటలు పూర్తిగా ఎండబట్టి రైతులను నిండా ముంచిన దగుల్బాజీ ప్రభుత్వం అన్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షలతో పాటు ఎన్ని చేస్తానన్నాడు. అది సోనియా గాంధీ సాక్షిగా, కొన్నిటికి ప్రియాంక గాంధీ సాక్షిగా, కొన్నిటికి రాహుల్ గాంధీ సాక్షిగా డిక్లరేషన్స్ ఇచ్చారు. అక్కడ పెద్ద తేడా పడిపోయింది. ఇప్పుడు ప్రజలు గమనించారు ఇదంతా
4 నెలలు ఏం జరిగింది? ఎక్కడో కాదు, ఇక్కడే మన దగ్గరే వరి పంట ఇంకొక తడిచ్చినట్టయితే, ఒక 2 తళ్ళిస్తే పుట్టుకొచ్చినటువంటి వరి పెద్ద ఎత్తున నష్టం జరిగిపోయింది. మన దగ్గర జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. మన నాయకుడు ఉండగా 1 ఎకరం ఎక్కడ కూడా దెబ్బతినలే. నీళ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ దెబ్బతినలే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 15 లక్షల ఎకరాల దగ్గర పంట నష్టం జరిగింది. ఇక్కడ కూడా మీ నేలకొండపల్లి ఏరియాలో మేము కూడా తిరిగినాం, చూసినాం. ఇంతకుముందు రైతులతో మాట్లాడింది మన మధుగారు చెప్పాడు. ఇవన్నీ కూడా వాస్తవాలు. రైతులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. బడుగు బలహీన వర్గాలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. రాజధాని అనేది వీలైనంత వరకు ప్రభుత్వ భూములను ఉండాలి తప్ప ఖరీదైన భూముల్లో ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ భావించారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల వారు నివసించేందుకు అనువుగా రాజధాని నిర్మాణం జరగాలనుకున్నారని తెలిపారు. ఆయన రాజధాని నగరానికి కావాల్సిన ఇదంతా కూడా 30,000 ఎకరాలు కావాలి, అవసరము, ఫ్యూచర్ అవసరాలు కూడా ముందే ఉండాలి అంతా అన్నాడు. దాంతోపాటు ఒక రైడర్ ఉంది, అది వీలైనంత వరకు ప్రభుత్వ భూమి ఉండాలి, ఖరీదైనది ఉండకూడదు. ఎందుకంటే పేదలు అక్కడ ఉండాలి, అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉండడానికి అనువుగా ఉండే రకంగా ఖరీదైనది కాకుండా ఉండాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి అనేది అన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు తీసుకుని డెవలప్మెంట్ అని పెట్టి ఎక్కడో ఇప్పుడు మేము చూసాం. 14లో మేము వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకునే వాటిలో దొనకొండ ఏరియా ఉంది. ఎందుకంటే అక్కడ నాకు గుర్తుండి 50,000 ఎకరాల పైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది వాటర్ దగ్గరలో ఉంటుంది, తీసుకుని అన్నీ ఉంటుంది. ఒక న్యూ సిటీ వేర్ అఫోర్డబుల్ ప్రైసెస్కు ఇంకా కావాలంటే ఉచితంగా కూడా పేదలకు ఇవ్వడానికి కూడా అవసరమైనంత ల్యాండ్ పెట్టింది. ఇక్కడేమో కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చిన వాడికి కాంపెన్సేషన్ ఏమో ఆల్రెడీ యూ ప్రామిస్డ్ సంథింగ్. ఎందుకంటే ఖరీదైన భూములు ఇవి. అలాంటి చోట మీరు ఎంటర్ అయ్యి చేశారు. ఒకటి, ప్రజలకు మంచి మాత్రమే చేశామని అర్హత ఉన్న పథకాలు అందించేందుకు కార్యాలయాల చుట్టూ ఎవరిని తిప్పలేదని, జన్మభూమి ఏజెంట్లను పెట్టి ప్రజల్ని పీకు తినలేదని ఎమ్మెల్యే చిల అన్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించామని, గతంలో కంటే మెరుగైన అభివృద్ధి చేసి చూపించామని, ప్రతి పనికి ప్రతి సంక్షేమ పథకానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్కలు చూపిస్తామని, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక నేరగాడు చంద్రబాబు అని, వారి గత పాలనలో అవినీతి, ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకేం లేదు అని ప్రజలకు కూడా తెలుసని అన్నారు. అబద్ధపు హామీలు, కుట్రలు, మోసాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే చంద్రబాబు కూటమిని నమ్మి మోసపోకుండా ప్రతి పథకాన్ని గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గడపలోకి పంపిస్తున్న జగనన్నను నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అలమూరు మండల ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీద సోదరుల ఆధ్వర్యంలో ఆలూరు మండలంలో ఫుల్ జోష్తో సాగుతున్న ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న ఆలూరు మండలం ఇందుపూరు ప్రజలు, మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ, కరపత్రాలు పంచుతూ, సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న కావ్య కృష్ణారెడ్డి భారీగా వెయిట్ చేసిన ప్రజలతో ఇందుపూరు రోడ్లు కిక్కిరిశాయి. తెలుగుదేశం పార్టీ మాత్రమే ముస్లింల యొక్క ప్రేమానురాగాల కోసం నిరంతరం ప్రతిబింబించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముస్లిమ్స్ కోసం రంజాన్ తోఫా కావచ్చు, హజ్ యాత్రికులు డబ్బుల అరేంజ్మెంట్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించడం కావచ్చు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కావచ్చు, అదేవిధంగా దుల్ఖాన్ కింద పెళ్లికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కావచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు దుల్హాన్ కింద పథకం కింద మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం, పెళ్లి ఆడబిడ్డకి పెళ్లి అయితే 1,00,000 రూపాయలు, కానుక రూపాయి కూడా ఇవ్వాల.
చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ఎక్కడ ఆడపడుచుకు పెళ్ళైతే పెళ్ళయ్యే దగ్గరకే మనిషి వచ్చి 50,000 రూపాయలు ముస్లిం అండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు లాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలు అందరూ ఏకతాటి మీద నిలవాలి. అందరూ వాసులుగా బతకాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి. అందుకనే ముస్లిం సోదరులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజు వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ముస్లింస్ కి ఏ ఒక్క పథకం, దుల్హాన్ పథకం కావచ్చు, లేదంటే రుణాలు కావచ్చు, అసయాత్ర డబ్బులు కావచ్చు, లేదంటే ఒక్కబోట్ల పరిరక్షణ కావచ్చు, ఒకప్పుడు రంజాన్ అది ఇఫ్తార్ జరుపుకోవడానికి తోఫా ఇచ్చేవాళ్ళు. సంక్రాంతి వస్తుంటే ముస్లిం సోదరులు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సంక్రాంతి తోఫా కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మెదక్ ఎంపీగా ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ కేసీఆర్ బీఫామ్ ఇవ్వడం జరిగిందని, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ రోజు నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెదక్ ప్రజల కుటుంబ సభ్యునిగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను వెంకటేశ్వర స్వామి వారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. 100 కోట్లతో పేదలకు ₹1 ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు నిర్ణయం మేరకి, పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు ఇవాళ పవిత్ర దేవాలయం కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇవాళ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది. వారి దగ్గర పూజా కార్యక్రమం ముగించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇవాళ ఈ భగవంతుని ఆశీస్సులతో పార్టీ ఏదైతే నిర్ణయం మేరకి శాయశక్తుల ప్రయత్నించి ప్రజల ఆమోదంతో ఘన విజయం సాధిస్తూ ఉన్నాం. మెదక్ పార్లమెంట్ సీటుకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజాసేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పి జిల్లా అభివృద్ధి ఈ 3 జిల్లా కేంద్రాలు ఏవైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు, అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అందరి సూచన మేరకు ప్రజాసేవలో అంకితమవుతానని చెప్పి ఈ భగవంతుని సాక్షిగా చెప్తూ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జై భారత్ పార్టీ అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 41వ వార్డు పార్వతీనగర్లో పర్యటించారు. గడప గడపకి వెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వాలు మనల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాయని, ప్రత్యేక హోదా గానీ, రైల్వే జోన్ గానీ, విభజన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలని నిరుద్యోగం గురించి కానీ, రాష్ట్ర అప్పుల పాలు గురించి కానీ మాట్లాడడం లేదని, ఉచితాల గురించి పోటీ పడుతున్నారే తప్ప అభివృద్ధి గురించి పోటీ పడడం లేదని ఎద్దేవా చేశారు. తనని గెలిపిస్తే ఉత్తర నియోజకవర్గం ఉపాధితో పాటు అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. జెడి లక్ష్మీనారాయణ వెళ్లిన ప్రతి చోట సాదరంగా ఆహ్వానిస్తూ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ జెడి మీద తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి అందరం కలిసి పోరాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ప్రజలకు తెలియజేద్దాం. జై హింద్, జై భారత్. ప్రజల స్పందన చాలా చక్కగా ఉంది. ప్రజలు వాళ్ళ అనేకమైన సమస్యలను వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గం చూస్తే కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వారి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ఆ తర్వాత ముఖ్యంగా విశాఖపట్నాన్ని పట్టి పీడిస్తున్న ముఖ్యమైన ఇప్పటి సమస్య ఏంటంటే గంజాయి డ్రగ్స్. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తల్లులు ఇదే నాకు చెబుతున్నారు, బాబు గత 4-5 సంవత్సరాల్లో గంజాయి డ్రగ్స్ ఎంత పెరిగిపోయాయంటే మా పిల్లలు ఏ విధంగా ఈ దిశగా వెళతారో అన్నది మాకు చాలా భయంగా ఉందంటే వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది.
మీరు ఎలాంటి భయాందోళనకు గురి కాకండి. నేనున్నాను. ఈ డ్రగ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలన్నది నాకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి విశాఖపట్నాన్ని డ్రగ్ రహిత విశాఖపట్నంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయాలన్న సంకల్పన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టుకుందని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, కొండవాలు ప్రాంతం సమస్యలు కావచ్చు, ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కావచ్చు, వీరందరి కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన నార్త్ లో ప్రారంభించాలని, ఆ తర్వాత వచ్చేసి పిల్లలకు నాలెడ్జ్ హబ్, లైబ్రరీలు ఇలాంటివి తీసుకురావాలన్న సంకల్పన, తర్వాత నార్త్ లో ఒక మంచి కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఒక ప్రగాఢమైన కోరికతో జై భారత్ నేషనల్ పార్టీ వస్తోంది. కాబట్టి ప్రజలకు ఏ కాంక్షలు ఉన్నాయో వాటన్నిటినీ నిజం చేయడానికి వస్తున్న పార్టీ జై భారత్. ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా ఉండే తెలుగుదేశం పార్టీని కొనసాగలేమని, జవాబుదారీతనం ఎజెండాగా పెట్టుకుని ప్రజలకు మంచి చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కష్టం వస్తే అది తీర్చడానికి ముందు వరుసలో ఉండే ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డితోనే నడుస్తామని తెలియజేసి, ఆత్రేయపురం మండలం వెలిచెరు గ్రామానికి చెందిన టీడీపీ మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు కారుమూరి వీరభద్రారావు, టీడీపీ నాయకులు మేడిమిక్రు రామకృష్ణ, జనసేన నాయకులు కాకుమల్ల అయ్యప్ప తదితరులు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ సెట్కార్ సంగారెడ్డిలో నామినేషన్ కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మండల కేంద్రంలో రేగుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు. మండల కోఆప్షన్ సభ్యులు చోటుమియా, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకరప్ప, కుమ్మరి నారాయణ, రమేష్ సేఠ్, శ్రీధర్ సేఠ్, తుల్జారాం గౌడ్, కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ మాన్నయ్య, ఫాజిల్, కె రాములు, రాజు, వీరన్న, సంగమేష్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, సురేష్ శెట్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సురేష్ శెట్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే ఓటు, చేతి గుర్తుకే ఓటు, చేతి గుర్తుకే ఓటు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రీడలో అంతిమంగా బలయ్యేది అధికారులని ఇకనైనా వారు గమనిస్తే మేలన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. జగన్ చెప్పినట్టల్లా గుడ్డిగా ఆడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లోనే కొంతమంది ఇప్పటికే ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లారని, ఇప్పుడు మరికొంతమంది ఆ జాబితాలో చేరబోతున్నారన్నారు. రాష్ట్ర నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు. విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటాపై తాజా బదిలీ వేటే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం వెనుకొండ నియోజకవర్గంతో అధికార వైకాపా నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి. బెనికొండ మండల పెదకంచర్ల గ్రామం నుండి 40 కుటుంబాలు, జాలలపాలెం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ముస్లిం మైనార్టీలకి ఒక్కళ్ళకి కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదని ఈరోజు ముస్లిం యువత అంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అట్లాగే ఈరోజు గతంలో బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చినటువంటి హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. 100 పడకల హాస్పిటల్ కానీ, అలాగే ఈరోజు ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల అన్నారు, దానికి ₹1 కూడా నిధి తీసుకురాలేపారు. నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందిన బొల్లా బ్రహ్మనాయుడు విదేశీ విద్య ముస్లిం మైనార్టీ తీసేశారు, ముస్లిం కార్పొరేషన్ నిధులు తీసేశారు, దుల్హన్ పథకం తీసేశారు. అలాగే ఎన్ఎస్పి కాలనీలో కేటాయించిన ఎకరం స్థలం షాదీఖానాది రద్దు చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ విధంగా ముస్లిం సోదరులకు అన్యాయం చేశాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రానున్న తెలుగుదేశం పాలనలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తెచ్చుకుంటా. ఎన్ఎస్పి గ్రౌండ్లో 2 నుండి 3 కోట్ల నిధులతో షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తాను. ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాల తీసుకొస్తాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నందు ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నా మీద నమ్మకం ఉంచి రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. రైల్వే కోడూరు నందు నన్ను ఆదరించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. సిఐటి నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏవి మన గురించి పట్టించుకోలేదు కాబట్టి మన కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డాక్టర్ సయ్యద్ మాట్లాడుతూ, రైల్వే కోడ్ను వెనుకబడ్డ ప్రాంతంగా చేసిన నాయకులను తరిమి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి, చాంతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, నా పేరు గోశాల దేవి. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను
రాహుల్ గాంధీ ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. సిపిఎం, సిపిఐ, మన చంద్రశేఖర్ రెడ్డి, చెన్నై గారు, మణివన్న గారు అందరూ కలిసి నన్ను ఈ జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని. ఎందుకంటే రైల్వే కోడలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంత దుర్మార్గం మోసాలు ప్రభుత్వాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఒక ఆడకూతురుగా, ఒక మహిళగా, మీ అక్కగా, మీ చెల్లెలుగా రైల్వే కోడలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి ప్రజలకు నేను న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరి ఈ మీడియా ముందు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ఈ బాధ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ప్రజలకు న్యాయం అయితే జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే మాదిరిగా జరుగుతున్నది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి రైల్వే కోడలో గోసాల దేవుని గెలిపించుకుంటే నేను ప్రతి ఒక్కటి ఏది చెప్పినానో అదెలా నిలవేస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముందు కూడా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నేను కోరుచున్నాను. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ముందు దామరచర్ల మండలం దిలవర్పూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. నిబంధన మేరకు చెరువు మట్టిని రైతులు పంట పొలాలకి కేటాయించకుండా అక్రమంగా దళారులకు అనుమతి ఇస్తున్నారంటూ ఆరోపించారు. గత 3 నెలలుగా పట్టాదారు పాసు పుస్తకాలతో చెరువు మట్టి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వకుండా దళారులకు ఎలా అనుమతి ఇస్తారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారుల కారుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అక్రమంగా చెరువు మట్టి దందాకు పాల్పడుతూ ఉన్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తగిన విచారణ జరిపి రైతుల పంట పొలాలకు చెరువు మట్టి తరలింపు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ఐబిడి కార్యాలయం ముందు ఈ దిలవర్పురం సంబంధించిన దిలవర్పురం రెవెన్యూ గ్రామ పంచాయతీ సంబంధించిన రైతులం మేము గత 3వ నెల 28వ తారీఖున డి గారికి అనుమతి కోసం చెరువు మట్టి తోలుకుంటాం రైతులమందరని అని పట్టా జిరాక్సులు పెట్టి అనుమతి కోరడం జరిగింది. 3వ నెల నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా కూడా రైతులకు మాకు అనుమతి ఇవ్వకుండా గత ఈ నెల 20వ తారీఖు నాడు అనుమతి కోసం అప్లికేషన్ పెడితే ఆ రోజు సాయంత్రాన్నే ఒక దళారికి అనుమతి ఇచ్చి అధికార ప్రోద్బలంతో వాళ్ళు డబ్బు ఆశ చూపించి అధికారులకు వాళ్ళకు అనుమతి ఇచ్చి ఇష్టానుసారంగా ఒక 6-7 జేసీబీలు, 220 మిషన్లు, ఒక 60-70 ట్రాక్టర్లతోటి ఆ చెరువు మట్టి మొత్తం కూడా తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసినా కూడా రైతులు మాకు పొలాల్లో పెట్టుకోవడానికి కూడిక అవసరము అని చెప్పినా కూడా దళారులకు ఇస్తున్నారు అనుమతి, కానీ అధికారులు మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ గారికి పై అధికారికి సంప్రదిస్తే మాకు ఎటువంటి సమాచారం లేదు. డి సొంతంగా తన ఎలా ఇచ్చిడు తెలుసుకుంటామని వాళ్ళు కూడా అంటారు. డి గారికి ఫోన్ చేసి మీ కార్యాలయం ముందు వచ్చాం సార్, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మీరేమో దళారులకు అమ్మి లెటర్ అనుమతిస్తున్నారు, మాకు కూడా మేము గత నెల నుంచి తిరుగుతున్నాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి అంటే, ఎవడరా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, మిమ్మల్ని చంపేస్తాం, మీ సంగతి చూస్తా, నేనంటే ఏందో తెలుసా, నేను చెప్తే అందరు ప్రజాప్రతినిధులు అందరు నా చెక్కు చేతిలో ఉన్నారని బెదిరించడం జరుగుతుంది. దీని మీద సమాజం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా దామరచర్ల మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంతా చెరువు మట్టి మీద దందా వ్యాపారాలు నడుస్తున్నాయి. అనేక విధంగా డబ్బులు మారుతున్నాయి. దీనిని అధికారులంతా యంత్రాంగం మొత్తం కూడా చూసి చూడనట్టు ఉండి అధికారులకు కూడా ఈ డబ్బులు అందుతున్నాయి. పోలీసులు కూడా వాటికి సహకరిస్తున్నారు. దీన్ని దయచేసి మీడియా మిత్రులు నిజాయితీగా ఉన్నటువంటి సమస్యను పైకి తెచ్చి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి కార్యకర్తలతో భారీ ర్యాలీతో జగ్గంపేట ఎన్నికల కార్యాలయం వద్దకు వెళ్లి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం నరసింహం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నేను నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను జగ్గంపేట నియోజకవర్గాన్ని మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అభివృద్ధి చేశారని, మళ్లీ తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్, నరసింహం, సతీమణి తోటవాణి, తనయుడు రాంజీ, కోడెల శ్రీనిధి, వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మరి యొక్క నామినేషన్లు అంటే ఈరోజు మీరు చూశారు, ఉదయం నుంచి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మరి వేలాదిగా తరలి వచ్చి మా స్వగ్రామం వీరవరం నుంచి ఈరోజు జగ్గంపేట వరకు కూడా భారీ స్థాయిలో మరి ర్యాలీ కానీ, బైక్స్ ర్యాలీ కానీ, కారు ర్యాలీ కానీ మరి చాలామంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క
నామినేషన్ని చాలా విజయవంతంగా మరి మీరు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ సనమలశెట్టి సునీల్ గారు కూడా పాల్గొంచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి నాంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ చూస్తూ ఉంటే మరి నేను 2004లో అప్పట్లో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అప్పుడు నామినేషన్ వేసినటువంటి రోజులు మరి నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చినటువంటి పరిస్థితి. మరి 2004లో ఆ రకంగా ఇస్తే ఈరోజు 2024లో కూడా దాని తగ్గగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ యొక్క నామినేషన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఈ నామినేషన్ నేను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి పోటీ నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ మరి రేపు గెలుపుకి నాందిగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలను కూడా విస్తరించి ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమం పట్ల ఆకర్షితులైనటువంటి నేపథ్యంలో మరి నాకు కూడా స్వతహాగా ఈ నియోజకవర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మరి ముఖ్యంగా మా కార్యకర్తలైనటువంటి అందరితో కూడా నాయకులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండడం మూలంగా మరి ప్రజలతో పాటుగా నా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క గెలుపు కోసం ఎప్పటి నుంచి కూడా కృషి కూడా చేస్తాం. గత 2 నెలలుగా కూడా మేము అవసరంగా పోరాటం చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో తిరుమలాపూర్, రేగడి, దోస్వాడ, ఏట్ల, ఎర్రవల్లి గ్రామాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భారత్ పీసరి సురేందర్ రెడ్డి. కాంగ్రెస్ తోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని రంజిత్ రెడ్డి కుమారుడు ఆర్యన్ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆయన గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ త్వరలో అన్ని రకాల ప్రజలకు అందుతాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని తీరాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి రోజు మేము షాబాద్ మండల్లో చేవెళ్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఊరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. రంజిత్ రెడ్డి చేయి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం. స్పందన చాలా బాగుంది ఆల్రెడీ. కానీ ఇంటింటికి వెళ్ళినాక వాళ్ళే చెప్తున్నారు మాది చేయి గుర్తుకే ఓటు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చేయి గుర్తుకే వేసినాం, ఈసారి చేయి గుర్తుకే, మాకు నిధులు కావాలంటే చేయి గుర్తుకే వేస్తే మనకు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఊరికి వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాం. జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలంలోని రేగడి, దోస్వాడలో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు తిరుమలాపూరు, అదేవిధంగా నేను షాబాదు మండలమే కాక చేవెళ్ల నియోజకవర్గంలోని చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ప్రజలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు అన్ని పనులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా మేము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను కూడా వాళ్ళు ఇంకా మొన్ననే కదా 3 నెలలు అయింది కదా, సరే ఇంకా టైం ఉంది అనే పద్ధతిలో రైతులు, మహిళలు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఎట్లయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎట్లయితే గెలిపించారో, కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ అన్నను సీఎం చేసిర్రో, అదేవిధంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చేతి గుర్తు కింద ఓటు వేసి మన చేవెళ్ల నియోజకవర్గం నుంచి రంజిత్ అన్నకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్. దేశంలో అభివృద్ధి జరుగుతుందని స్పష్టీకరణ. అలమూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి. ప్రతిపక్షాలు కుట్రల్ని, మోసాన్ని నమ్ముకుంటే జగన్ ప్రజల్ని నమ్ముకున్నారని చిర్ల జగ్గిరెడ్డి. నేలకొండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశానికి హాజరైన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి. రైతులను నిండా ముంచిన దగుల్బాజీ ప్రభుత్వం అంటూ దుయ్యబడిన నామా నాగేశ్వరరావు.
మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ముందు జిల్లా వరకు గ్రామ రైతులు ఆందోళన. చెరువు మట్టిని అక్రమంగా దళారులకు అనుమతి ఇస్తున్నారంటూ ఆరోపణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.